శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 944వ నామము వజ్రిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వజ్రమును ఆయుధంగా ధరించినది. అంటే వజ్రాయుధమును చేత ధరించువాడు దేవతల రాజైన ఇంద్రుడు కదా. ఆయన పత్ని అయిన శచీదేవి వజ్రిని. జగన్మాత లలితా త్రిపుర సుందరికి శచీదేవి ఆవిడికి గల సంబంధం ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. శచీదేవి పరమేశ్వరికి అమితమైన భక్తురాలన్నమాట. పైగా దేవతలకు రాజైన ఇంద్రుని భార్య కావడంతో పరమేశ్వరి శచీదేవిలాగా వజ్రిని యొక్క రూపమైనది అని అర్థం. వజ్రి అంటే ఇంద్రుడు, అతని భార్య అయిన వజ్రిని లేదంటే శచీదేవి రూపం కలిగింది ఆ తల్లి, అంటే అమ్మవారు అన్నమాట, లలితాంబిక. వజ్రాయుధమును ధరించినది, వజ్రభూషణములతో అలంకరింపబడినది కాబట్టి ఆ తల్లిని వజ్రిని అనే నామంతో పిలిచారు. కఠోపనిషత్తు పరమేశ్వరిని మిక్కిలి భయంకరమైన వజ్రం మెత్తబడినది అని పేర్కొందనమాట. వజ్ర శబ్దము పరబ్రహ్మ స్వరూపమైంది. దేవి పరబ్రహ్మ స్వరూపిణి కదా. వజ్రాయుధము మహాభయంకరమైన ఆయుధం, ఆయుధాల్లో ఇంకా తిరుగులేనిదనమాట. జగన్మాత యొక్క అనుగ్రహం వలననే ఇంద్రుడు వజ్రి అని పిలువబడుతున్నాడు. ఆయన భార్య అయిన శచీదేవిని వజ్రిని అని అనిపించుకోగలిగాడు అనమాట. మహాదేవుడైన రుద్రుడు కూడా వజ్రము అనే ఆయుధాన్ని ధరిస్తాడని శాస్త్రాల్లో ఉంది. రుద్రకవచము ఈశ్వరుణ్ణి అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అని పేర్కొని రుద్రుని ఇంద్రునిగా కూడా వర్ణించింది. అదేవిధంగా సహస్రాక్షాయమీడుషే అనే నామంలో సహస్రాక్షుడు అనే పదమునకు అర్థము ఇంద్రుడు అని కూడా ఉంది. వేదాల్లో ఇతర శాస్త్రాల్లో ఇంద్ర శబ్దము పరమేశ్వరుడికి కూడా అన్వయించబడి ఉండడం చేత రుద్రుని పత్ని అయిన పరమేశ్వరి పార్వతీదేవి కూడా వజ్రిని అనే నామంతో కీర్తించారు. శాస్త్రాలు వాగ్వై వజ్రహ అని పేర్కొన్నాయి. అంటే వాక్కే వజ్రము అని అర్థం. ఈ వాక్కుకు సంబంధించిన దేవత అయిన వజ్రేశ్వరి మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో అష్టమావరణంలోని త్రిభుజాల్లోనూ పిండాండ స్వరూపమైన మానవుని షట్చక్రాలలో వాక్కుకు సంబంధించిన చక్రమైన విశుద్ధి చక్రంలో కొలువై ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం ద్వారానే ఈ సమస్త వాంగ్మయము కూడా వెలువడుతూ ఉంటుందన్నమాట. వాక్కుకు సంబంధించిన దేవత అయిన వజ్రేశ్వరియే వజ్రిని అనే నామధేయంతో వ్యవహరింపబడుతోంది. వజ్రేశ్వరీదేవి, ప్రత్యంగిరాదేవి, సుదర్శనుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ మొదలైన దేవతలకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా వజ్రాయుధం వలె అత్యంత శక్తివంతమైనవి. ఈ మంత్రములు ఎక్కువగా శత్రునాశనానికి సంబంధించిన మంత్రములు అన్నమాట. వీటిని స్మరించడం మంచిదే, కానీ శత్రువులు నశించాలి అనే సంకల్పంతో చేయడం మాత్రం చాలా ప్రమాదకరం. ఆ విధంగా సంకల్పించిన వాడు నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే అతను కూడా కొంతమందికి శత్రువే అవుతాడు కదా. అందువల్ల పుస్తకాలను చదువో లేదంటే వీడియోలను చూసో అటువంటి మంత్ర ప్రయోగాలను మాత్రం ఎప్పుడూ చేయకూడదు. తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్పింది అంటే పరబ్రహ్మ స్వరూపానికి భయపడే వాయువు వీస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని ఇంద్రాదులు భయంతోనే ధర్మ మార్గానువర్తులై చెరుస్తూ ఉన్నారు. వాయువు మొదలైన వారి భయమునకు కారణము జగన్మాత చేతిలోని వజ్రమే అని వివరించింది. అట్టి భయకారణమైన వజ్రిని, జగన్ నిర్వహణ సామర్థ్యం కలిగింది ఆ అమ్మవారు. ఇంద్రాణి లేదంటే వజ్రిని ఈ విధంగా పేర్కొనబడిన మాత జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క అంశస్వరూపురాలైన 7 దైవిక తల్లులు అన్నమాట. సప్తమాతృకుల్లో ఒకరు. దేవతలు శక్తివంతమైన రాక్షసులైన శుంభులను ఓడించలేకపోయినప్పుడు వారి యొక్క శక్తులు ఆ రాక్షసుని ఓడించడానికి తమను తాము సప్తమాతృకులుగా వ్యక్తీకరించాయి. ఇంద్రాణి ఇంద్రుని నుండి ఉద్భవించినట్లు ఇంకా అతనితో సమానమైన లక్షణాలు కలిగి ఉన్నట్లు వర్ణింపబడింది. వజ్రాయుధాన్ని ఎప్పుడూ ధరించే వజ్రి నామం కలిగిన ఇంద్రునికి పత్ని, తనకు ప్రియురాలైన భక్తురాలన్నమాట. వజ్రిని నామధేయురాలు అయిన శచీదేవి రూపంగా, వాక్కుకు అధిదేవతగా, శ్రీచక్రంలోని అష్టావరణంలో వజ్రేశ్వరీదేవిగా, విశుద్ధి చక్రాది దేవతగా కొలువై ఉండే జగన్మాతను మనము వజ్రిని అనే నామంతో కనుక పూజిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి దయ వల్ల మనకి వాక్శుద్ధి లభిస్తుంది. అంతేకాదు ఈ వజ్రిని నామంతో మనం పూజిస్తున్నట్లయితే శత్రువులు మన దరికి కూడా రాలేరు. శ్రీమాత్రే నమః.